హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. గుడ్డు మనందరికీ తెలిసిన ఈ గుడ్డు చాలా పోషక విలువలతో నిండి ఉంటుంది. ఒక్క గుడ్డు లేకపోతే 2 గుడ్లు కనుక రోజులో మన ఆహారంతో పాటు తీసుకున్నట్లయితే మనిషికి ఏవైతే లోపిస్తూ ఉన్నాయో అలాంటి పోషక విలువలన్నీ కూడా దాదాపుగా సమకూర్చుకున్న వాళ్ళం అవుతాం. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువల్ని మన శరీరానికి ఇవ్వగలుగుతామంటే అది గుడ్డుతోనే సాధ్యం. అలాంటి గుడ్డు ప్రాధాన్యతని పెంచుతూ అందరికీ అలాంటి గుడ్లను అందించే విధంగా చాలా సంస్థలు కృషి చేస్తూ ఉంటాయి. అలాగే ప్రపంచంలోని దాదాపు 80 దేశాల సభ్యత్వం ఉన్న ఒక సంస్థ ఐఈసి, ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ అంటారు దీన్ని. దీనికి ప్రప్రథమంగా ఒక ఆసియా దేశస్థులు చైర్మన్ అయ్యారు. ఆయన కూడా తెలుగువారు అవ్వడం మన గర్వకారణం. ఆయన ఎవరో కారు, సురేష్ చిట్టూరి గారు. ఆయనే మనతో పాటు ఈరోజు షోలో ఉన్నారు. ఆయనతో ఈ గుడ్డు విశిష్టతను గురించి, వాటి ప్రాధాన్యతను గురించి, ఇంకా మిగిలిన విషయాల గురించి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ సురేష్ చిట్టూరి గారు. ఈటీవీ ఎప్పుడు బీన్ వెరీ గుడ్. బికాజ్ రామోజీరావు గారు ఎప్పుడు అగ్రికల్చర్ని ప్రమోట్ చేస్తాంలో ఎప్పుడు ఈజ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. సో థ్యాంక్ యూ ఈటీవీ వన్స్ అగైన్ ఫర్ ద ఆపర్చునిటీ. ఈరోజు ఎగ్ డే కూడా కాబట్టి ఎగ్ సంబంధించిన మంచి రెసిపీస్ తయారు చేసుకుందాం మన వావ్ ఏమి రుచిలో. ప్రస్తుతం మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ ఏంటంటే పోచ్డ్ ఎగ్ విత్ అవకాడో అండ్ టొమాటో. పోచ్డ్ ఎగ్ విత్ అవకాడో అండ్ టొమాటోస్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. గుడ్లు, అవకాడో, వెన్న, చిల్లీ ఫ్లేక్స్, ఫ్రెష్ క్రీమ్, నిమ్మకాయ, అలాగే ఆరుగుల, ఇంకా టొమాటోస్, చెర్రీ టొమాటోస్ తీసుకున్నాము. దాంతోపాటు బ్రౌన్ బ్రెడ్ 3 స్లైస్లు. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే బ్రెడ్ టోస్ట్ని దీన్ని మనం అకంపనిమెంట్ కిందనే వాడబోతున్నాము. బ్రెడ్ టోస్ట్, అలాగే చెర్రీ టొమాటోస్ అండ్ అవకాడో ఇవన్నీ కూడా కుకింగ్ కోసం మాత్రం ఎగ్ మాత్రమే వాడతాము. ఇట్స్ సింపుల్ ప్రాసెస్, మీకు తెలిసే ఉంటుంది. పోచ్డ్ ఎగ్స్ ఇంగ్లీష్ ఫేవరెట్ అండి బాగానే. మేబీ దే యూజ్ ఇట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఐ బిలీవ్. మీరు చేస్తారా? మీరు చేయండి. ఐ థింక్ నో దిస్ ఐ థింక్ ఇది నేను చేయగలుగుతాను. ఇంట్లో వండుతుంటారా? అంటే తక్కువే అండి, బట్ ఐ డూ సర్టన్ థింగ్స్ లైక్ సమ్ గ్రిల్లింగ్ అది ఇది ఫ్రెండ్స్ అది వస్తున్నా. బార్బిక్యూస్ అయ్యి అండ్ కొత్త ఏదైనా చూసినప్పుడు ట్రై చేస్తాం. నౌ we will apply some butter and we will place it on the stove. But by the way, ఇది కూడా పెట్టుకున్నాం. బటర్ నైఫ్. జస్ట్ ఇదైతే గ్రిల్లింగ్ కోసం పెట్టుకుంటున్నాం. బాగా వేడైపోయినట్టుంది పెనం, వేసేస్తాను. ఈ ఐఈసీ గురించి చెప్పండి సార్. వెన్ డిడ్ దిస్ స్టార్టెడ్? ఐఈసీ ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? దాని కార్యాచరణ ఏంటి? ఇట్స్ అబౌట్ 67 years అండి ఇప్పుడు స్టార్ట్ అయ్యి. యూరోప్లో స్టార్ట్ చేశారు అండ్ క్రమంగా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు 80 కంట్రీస్ నుంచి మెంబర్స్ ఉన్నారు. అబౌట్ రిప్రజెంట్స్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద వరల్డ్స్ ఎగ్ ప్రొడక్షన్ అనమాట. సో ఇంకొకటి మీకు మొత్తం వరల్డ్లో ఇప్పుడు ఒక 20 లక్షల ఫార్మర్స్ ఉన్నారండి, గుడ్లు ఫార్మర్స్ మొత్తం వరల్డ్ అంతా కలిపి. ఇండియాలోనే మొత్తం పౌల్ట్రీ చికెన్ కానీ ఎగ్ కానీ కలిపితే దగ్గర మనకి 9 లక్షల ఫార్మర్స్ ఉన్నారండి. సో ఇట్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ గివర్స్ ఇండియాలో సెక్టర్లో. సో ఈచ్ గుడ్డు ఎక్కువ తింటే ఇయర్కి పర్ క్యాపిటా మీకు 35,000 ఉద్యోగాలు వస్తాయండి. అంటే ఒక మనిషి ఇప్పుడు తింటున్న దాంతో ఒక్కొక్క మనిషి ఒక గుడ్డు ఒక రోజుకి పెంచుతాయి. రోజుకి సంవత్సరానికి ఒక గుడ్డు పెరిగితే పర్ క్యాపిటా 35,000 ఉద్యోగాలు పెరుగుతాయి. ఓకే. సో అది దట్స్ ద అదర్ అడ్వాంటేజ్. అండ్ ఇవన్నీ ఉద్యోగాలన్నీ ఊర్లోనే కదా, బికాజ్ యూ క్యాన్ డూ పోల్ట్రీ ఇన్ సిటీస్. గ్రామీణ ఉపాధి పెరుగుతుంది. అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా గ్రామీణ ఏంటది ఉద్యోగాలే కాక ఉపాధి అండ్ బిజినెస్లు కూడా కదా. అవును. ఇది రెడీ అయిపోయిందండి. టోస్ట్ అయింది కదా పర్ఫెక్ట్గా.
అసలు చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ ఫుడ్ ఇది. మా నాన్నగారు వాళ్ళు ఎప్పుడైనా టౌన్లోకి వెళ్తున్నా, వీ యూస్ టు లివ్ ఇన్ విలేజ్. అక్కడ కూడా నాన్న వాళ్ళు టౌన్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బ్రెడ్ తెమ్మనేవాడు. ఆయన బ్రెడ్ తీసుకొస్తే అమ్మ ఈ విధంగా బటర్ వేసి కాల్చిస్తే తినేవాళ్ళు అనమాట. ఓకే, దీన్ని తీసేసుకుంటున్నా. ఇంకో పెనం పెట్టేసి నీళ్ళు పెట్టుకున్నాను. ఇందులో వాటర్ వేసుకున్నాం, ఒక 2 ఇంచెస్ థిక్నెస్ వచ్చేలాగా. దట్స్ ఇనఫ్ అంటారా? పోచ్ టెక్స్ మొత్తం రెడీ అయిపోయాయి కదా సార్. వీటిని ఇలా పక్కన పెట్టేసుకుంటాం గుడ్ కదా. అలా ఉంటుంది. తర్వాత అకంపర్మెంట్ అనుకున్నాం కదా, అవకాడో అండ్ చెరీ టొమాటోస్, వాటి రెడీ చేసుకుందాం. అవకాడో మీరు కట్ చేస్తా అన్నారు. ఎస్. అక్కడ చాలే, ఆ పీసెస్ చాలు. చాలా అంటారా? సరిపోతుంది. స్పూన్ టూ స్మాల్. రెండోది ఇది కొద్దిగా లావ్ స్పూన్ కూడా, కట్ట కూడా అవ్వవు అవి. బట్ ఎనీవే విల్ టేక్ ఇట్ ఆఫ్. నాకు అంతకంటే ఇంపార్టెంట్ మిమ్మల్ని ఒకటి దగ్గర కనుక్కోవాలని. ఈ ఐఈసీ స్టార్ట్ చేశారు కదా 65 years బ్యాక్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎందుకు స్టార్ట్ చేశారు ఇది ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ అనేది? సింపుల్ అండ్ ఒకటి ఏంటంటే ఇస్ టు బ్రింగ్ ద ప్రొడ్యూసర్స్, వరల్డ్ ఎగ్ ప్రొడ్యూసర్స్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలని చెప్పి, సంథింగ్ టు యునైట్ దెమ్ అండ్ టు ఆల్సో సీ ఆ ఇష్యూస్ ఏంటి, కామన్ ఇష్యూస్ ఏంటి. అండ్ సో ప్రైమరీ అదే అండి, ఇట్ వాజ్ అ నెట్వర్కింగ్ ఆపర్చునిటీ అందరికీ. అండ్ పీపుల్ హూ ఆర్ సప్లయింగ్ టు ద ఇండస్ట్రీ, ఎక్విప్మెంట్ వాళ్ళు కానీ ఇంగ్రీడియంట్స్ వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా టు గివ్ అ కామన్ ప్లేస్ వెర్ దే కెన్ కమ్ అండ్ మీట్ అని చెప్పి. అండ్ ఇంకొకటి కూడా మనం అనుకుంటున్నాము, ప్రోటీన్ పౌడర్కి కూడా మనం తగ్గించుకొని దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు అనేది, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. లాస్ట్ సార్ మనకు టైం కూడా అయిపోతుంది కాబట్టి వాట్ విల్ డూ, మళ్ళీ ఇంకో పెనం పెట్టుకొని జస్ట్ వెలిగించుకున్నాం. నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది కదా, అదే వెలిగించేసండి. ప్యాన్ పెట్టేసుకొని మనం ఏవైతే అకంపర్మెంట్ ఇద్దాం అనుకుంటున్నామో వాటిని కొద్దిగా టోస్ట్ చేసి పెట్టేసుకున్నాం. ఫస్ట్ బటర్ వేద్దాం. బటర్ వేడైపోయింది కదండి. టొమాటోస్, హోల్ టొమాటోస్ అలాగే వేసేస్తాం. ఇదొక్కటే మనము కొద్దిగా వేడి చేసుకుంటున్నాం. ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది. సో ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వెజిటేబుల్స్, టొమాటోస్ మాత్రమే కొద్దిగా హీట్ చేసుకున్నాము. వీటన్నింటినీ కలిపి ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ చేద్దాం సార్. మీరు సాఫ్టా? మీరు తీసుకోండి. ఐ యూజువలీ డోంట్ లైక్ రన్నింగ్ యో. అవునా? లైక్ ఎ గుడ్ ఎగ్. నా ఫేవరెట్ కింద ఉంది. బ్రెడ్? యా, అది కూడా తిందాం. నైస్. కొద్దిగా సిట్రస్ టేస్ట్ అయితే వచ్చింది కదా లైట్గా. యోక్ స్లైట్గా హీట్ అయితే దెన్ యుల్ గెట్ ఎ గుడ్ టేస్ట్. మీరు రా ఎగ్లా తింటే వేరు, కానీ దిస్ యూ మస్ట్ నోటీస్
ఇట్ ఈస్ నాట్ సో బ్యాడ్. కొద్దిగా సాసీగా ఉంటుంది. సాసీ. Some of the best sauces are made with yolk. మైనీస్ And చాలా బాగుందండి, ట్రై చేయండి. ఒకవేళ మీకు రన్నింగ్ యోక్ నచ్చకపోతే ఇంకొద్దిగా ఎక్కువ కుక్ చేసుకుంటే సరిపోతుంది. one of the healthiest breakfasts. డెఫినెట్లీ. Yeah. సో ట్రై చేయండి మీరు కూడా, ఎలా ఉందో మీరు కూడా చూడొచ్చు అనమాట. సరే, దీన్ని అలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్ కోసం కూడా ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని మీకు కనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు కూడా మనం చక్కటి ఒక ఎగ్ డిష్ తయారు చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరు ఏంటంటే మష్రూమ్ అండ్ చీజ్ ఎగ్ వైట్ ఆమ్లెట్. మష్రూమ్ అండ్ చీజ్ ఎగ్ వైట్ ఆమ్లెట్, ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కోడిగుడ్లు, బటర్ వెన్న, కీరా, కొద్దిగా ఆరిగానో, టొమాటో, మష్రూమ్స్, థైమ్, మోజరెల్లా చీజ్, ఇంకా బేసిల్. వేగంగానే పెట్టేసుకుందాం. బటర్ వేసుకుంటున్నాం. ఈ బటర్లో మష్రూమ్ వేసి టోస్ట్. And also we have done in like ముందేమో more or less only Englishలో ఉండేది. Now we are doing maybe programs in Spanish. అంటే ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అది. సో వెబ్సైట్ కూడా ఒకప్పుడు ఇంగ్లీష్లోనే ఉండేది. నౌ ఇట్ ఈస్ ఇన్ ఐ థింక్ 120 లాంగ్వేజెస్లో ఉంది ఇప్పుడు. సో దట్స్ వన్ ఆఫ్ ద అప్గ్రేడ్స్ వి పుష్డ్ ఆన్. మీరు 80 కంట్రీస్లో మీ కార్యకలాపాలు ఉన్నాయి, అంటే 80 కంట్రీస్ మెంబర్స్ ఉన్నారు, 120 లాంగ్వేజ్. ఇప్పుడు ఇండియాలోనే మరి మనం ఎంతమంది ఉన్నామండి అంటే ఇండియా ఒక మెంబర్ గానే మనం టాకింగ్ ఆఫ్ 25 అఫీషియల్ లాంగ్వేజెస్ కదా. సో ఆల్ 25 అఫీషియల్ లాంగ్వేజెస్లో నౌ ద వెబ్సైట్ ఈస్ యాక్సెసిబుల్ ఫర్ మెంబర్స్ అనమాట. ఇండియా నుంచి లేకపోతే ఇప్పుడు అట్లా మీరు టొమాటో సో అట్లాగా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇన్ ఇండోనేషియా, అట్లాగా ఇప్పుడు ఇండోనేషియా కూడా చాలా లాంగ్వేజెస్ ఉంటాయండి, మనకన్నా ఎక్కువ ఉంటాయి యాక్చువల్లీ అక్కడ. సో వాళ్ళందరితోటి ఇంటరాక్షన్ నౌ పీపుల్ క్యాన్ ఇంటరాక్ట్ విత్ ద వెబ్సైట్ ఇన్ దే ఓన్ లాంగ్వేజ్ అనమాట. ఇన్ ద ఇన్ఫర్మేషన్ దే గెట్ ఇన్ దే ఓన్ లాంగ్వేజ్. తీసేస్తాను ఓవర్ కుక్ అవ్వకుండా. సో వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వే ఏంటంటే టు నో ఇఫ్ యువర్ ఎగ్ ఇస్ ఫ్రెష్ ఆర్ నాట్ ఈజ్ వాటర్ టెస్ట్ అండి. ఒక లైక్ ఒక బౌల్లో కొంచెం నీళ్లు ఉండేటట్టు చూసుకుని, లేకపోతే బకెట్లో గుడ్డ వేసారు అనుకోండి, ములిగిందంటే పర్ఫెక్ట్. పైకి ఎంత తేలితే అంత బాగా పైకి తేలిందంటే ఇట్స్ బ్యాడ్. ఓకే, మధ్యలో ఎక్కడున్నా దాని ఫ్రెష్నెస్ అలాగ ఉన్నట్టు, దట్ ఈస్ ద స్కేల్. కంప్లీట్గా మునిగిపోయి ఉంటే కిందకి వెళ్ళిపోతే ఫ్రెష్ ఎగ్, కంప్లీట్లీ ఫ్రెష్ ఎగ్. ఓకే, సో యా, ఓకేనండి. ఇవి తీసేసుకున్నాం కదా మన కుకింగ్ ప్రాసెస్లో కూడా. ఇందులో ఏంటంటే ఈ బేసిల్, ఆర్గానో ఇవన్నీ పెట్టుకున్నాం కాబట్టి ఇవి జస్ట్ ఈ టొమాటోకి సీజనింగ్ ఇవ్వడం కోసం మాత్రమే. ఈ టొమాటో మీద కొద్దిగా బేసిల్, కొద్దిగా థైమ్ అండ్ ఆర్గానో వీటిని ఫ్రెష్ చేస్తున్నా, స్ప్రింకిల్ చేస్తున్నా. ఇది కంప్లీట్గా ఇలాగే పక్క నుంచి ఇచ్చేస్తాం అనమాట, కాంప్లిమెంట్ కింద, వాట్ వి సే అకంపనిమెంట్ కింద. అండ్ ఈ మష్రూమ్ని మాత్రమే ఇప్పుడు యూజ్ చేయబోతున్నాం, మష్రూమ్ అండ్ చీజ్ని. నవ్ వాట్ వీ డూ, చిన్న ప్లేట్ ఇక్కడ ఉంది, అది వెలిగించేసుకోండి, మీరే ఆమ్లెట్ వేసారు కానీ. ఎగ్ వేసే ముందు మనకు మష్రూమ్ మిగిలిపోయింది, దీన్ని కూడా ఫ్రై చేసుకున్నాం సార్. కొద్దిగా బటర్ వేసుకుంటాం. ఫామ్లోకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న గుడ్లు పెడతాయి సార్, అది లేయింగ్ స్టార్ట్ అయినప్పుడు ఏమో పెడతాయి కదా, చిన్న గుడ్లు వస్తాయి. చిన్న గుడ్లు అండి, బాగా చిన్నగా ఉంటాయి. వాటిని అయితే అట్లాగే కొట్టుకొని పచ్చి తాగేసేవాడిని. ఇప్పుడు ఎందుకో తాగలేకపోతాను. ఇంకా అది స్టార్టింగ్ అండి, జస్ట్ ఒక 1 egg 2 eggs అలాగా చిన్న ఇవి వస్తాయండి. తర్వాత దే గెట్ బెటర్, బిగర్.
అండ్ ఒక్కొక్కసారి ఆ ఇమ్మెచ్యూరిటీలు 2 సోనాల గుడ్లు కూడా పెడతా ఉంటాయి. సో అది కూడా ఒక గుడ్డు ఎంత వస్తుంది పర్ బర్డ్. 22వ వారం నుంచి మంచి సైజు పెరగాలి. అండ్ దెన్ యాజ్ దే గెట్ ఓల్డర్ దే గెట్ ఈవెన్ బిగ్గర్ బికాస్ దే ఈట్ మోర్ ఫీడ్. 50th వీక్ నుంచి బాగా పెద్ద అవుతూ ఉంటాయి. దట్ ఆల్సో త్రూ డైట్ వీ కంట్రోల్ ద సైజ్ అన్నమాట. ఎగ్ వైట్స్ తీసుకొని ఎగ్ వైట్స్ని విప్ చేసి కొద్దిగా ఏరేట్ రావాలి, అంటే నొరగొచ్చినట్లుగా చేసుకొని దాంతో ఆమ్లెట్ వేయాలన్నమాట. ఏరేట్ అయిపోయింది కదా, ఈ విధంగా బాగా నొరగొచ్చినప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలి. సార్ నేను బటర్ వేస్తాను, మీరు ఆమ్లెట్ వేయండి. కొద్దిగా మెల్ట్ అయిపోతే వేసేసుకోవడం కదా. రెడీ సార్. చేద్దామా? ఆల్రెడీ ఫామ్ అయిపోతుంది కదా. కొద్దిగా సీజనింగ్ చేసుకుంటున్నాను. సాల్ట్, కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత పెప్పర్. నిజానికి ఇంగ్లాండ్ వాళ్ళు అయితే వాడరేమో సార్, ఇంగ్లీష్ పీపుల్ సాల్ట్ అండ్ పెప్పర్ కూడా. సాల్ట్ అండ్ పెప్పర్ వాళ్ళు వాడతారులేండి, మనలాగా ఇంకా చిల్లీస్ అవి మేబీ. ఈ ఆమ్లెట్కి అయితే కూడా పచ్చితే తినేస్తారు కాబట్టి. బటరీగా బాగుంటుంది. బోల్డ్ అంత చీజ్ కూడా. ఫోల్డ్ చేద్దామా? అలాగే ఉంచితే బాగుంటుందేమో. రెడీ కట్టేసాను స్టవ్ అయితే. అన్నట్టు ఈ వరల్డ్ ఎగ్ డే జరుపుకుంటున్నారు కదా సార్, అది ఎందుకు, ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? అదే 25 years, ఇది 25th ఇయర్ అండి. అప్పుడు ఉన్న లీడర్షిప్ ఏంటంటే దే ఫెల్ట్ వీ షుడ్ సెలబ్రేట్ ఎగ్స్ అండ్ ఒక 1 day in a year వీ షుడ్ యూజ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ గుడ్నెస్ ఆఫ్ ఎగ్ చెప్తానికి అని చెప్పి, అండ్ సెలబ్రేటింగ్ ఎగ్ ఫార్మర్స్. సో అట్లా స్టార్ట్ చేశారు. ఫ్రాంక్లీ చెప్పాలంటే టిల్ అబౌట్ 20 years బ్యాక్ వరకు ఏదో మేము మాలో ఏదో చిన్నగా ఏదో చేసుకుంటా ఉన్నాం. నేను బోర్డులోకి వచ్చిన తర్వాత అబౌట్ 6-7 years బ్యాక్ నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఎందుకంటే ట్రెడిషనల్ అమెరికన్ యూరోపియన్ ఇది కదండి. సో వాళ్ళు దే వర్ వెరీ స్కేర్డ్ ఆఫ్ సోషల్ మీడియా. సో ట్విట్టర్ మీద కానీ ఫేస్బుక్ మీద కానీ ఎక్కడన్నా వాళ్ళు ఏమీ తెలవకుండా అసలు తెలవకూడదు అన్నట్టు ఉండేది వాళ్ళకి. సో ఐ సెడ్ ఈ డే అండ్ ఏజ్లో మీరు సోషల్ మీడియాలో లేకపోతే దెన్ యూఆర్ ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్ అని చెప్పి దెన్ వీ స్లోలీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. తర్వాత మెల్లగా ఇప్పుడు లైక్ ఐ థింక్ 2 years బ్యాక్ ఆర్సెనల్ వాళ్ళు కూడా దే ట్వీటెడ్ వరల్డ్ ఎగ్ డే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్స్ ఫర్ అథ్లీట్స్ అది ఇది అని. సో లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ పాండమిక్ టైంలో మాకు 200 million ఇంప్రెషన్స్ వచ్చినాయండి వరల్డ్ ఎగ్ డే, హయ్యెస్ట్. సో క్రమంగా దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇప్పుడు. సో వీఆర్ ప్రమోటింగ్ ఇట్ అండ్ టు లెట్ ఇట్ నో అని. ఇప్పుడు అదే విజన్ 365 అన్నట్టు నేను అంటుంది ఎవ్రీ డే ఇస్ అన్ ఎగ్ డే అని చెప్పి వీఆర్ ట్రైంగ్ టు నౌ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఓకే సార్, ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రెజెంటేషన్లో పెట్టి వీటన్నింటినీ అకంపన్మెంట్స్తో పాటు పెట్టి ఎలా ఉందో చూడండి. టేస్ట్ చేద్దాం. నైస్. బాగుంది. The fluffiness is interesting. చాలా లోపల కూడా అప్పుడు ఇంకా సప్రెస్ అవుతుంది. బాగుంది, చాలా బాగుంది.
చీజీగా బటరీగా అంతా కూడా అకంపనమెంట్ వెజ్జీస్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తినచ్చు హ్యాపీగా. మళ్ళీ తింటా. మీకు ఇంకేంటండి నెక్స్ట్ ప్లాన్స్? దీంట్లో కూడా ఐఈసీలో నెక్స్ట్ లెవెల్ ఉన్నట్లుంది. అంటే నెక్స్ట్ లెవెల్ ప్రెసిడెంట్ అని దట్ ఈస్ మోర్ అన్ ఇంటర్నల్ ఇదండి. సో ఇది అయిన తర్వాత 2 years ఐ కంటిన్యూ యాజ్ ప్రెసిడెంట్, విచ్ ఇస్ మోర్ అదే ఇప్పుడు వరల్డ్ గ్లోబల్ కాకుండా బట్ ఇట్స్ మోర్ ఇంటర్నల్ హ్యాండ్లింగ్ అనమాట. అండ్ దెన్ వీఆర్ స్టార్టింగ్ దట్ విజన్ 365 అంటున్నాం కదా, సో దట్ ఈస్ ఆల్సో దేర్. మేము కూడా ఇప్పుడు యాక్చువల్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ అండి, లైక్ ఆమ్లెట్ మిక్సెస్, చిప్స్ కూడా తయారు చేద్దాం, శ్రీనివాస ఫార్మ్స్ పొటాటో చిప్స్ లాగా తయారు చేద్దాం. సో ఐ మీన్ దేర్ నో పొటాటో బట్ ఎగ్స్ తోటి అనమాట. సో దట్ పిల్లలు మనం కూడా స్నాక్స్ తింటున్నా కూడా సో దట్ వీఆర్ నాట్ గెటింగ్ వేస్ట్ క్యాలరీస్, రైట్, ఆర్ ఎంటీ క్యాలరీస్. కార్బ్స్ బదులు ప్రోటీన్ వస్తుంది అన్నమాట. యా, అండ్ సో దోస్ ఆర్ సమ్ థింగ్స్ వీఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ వెరీ ఎక్సైటింగ్ ప్రోడక్ట్స్. అండ్ అదే ఎగ్ వైట్ కూడా లిక్విడ్ కింద లాంచ్ చేద్దామని. సో దీస్ ఆర్ ఆల్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో విల్ బి రెడీ విత్ దోస్ థింగ్స్. వెరీ గుడ్ అండి. Thank you. కంగ్రాచులేషన్స్ Thank ఫర్ you. వాట్ యూ అచీవ్డ్ ఆల్రెడీ అండ్ Thank you. నెక్స్ట్ ప్లాన్స్ అన్నింటికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెరీ మచ్ మా షోకి వచ్చినందుకు. No, pleasure always. Thank you for having me every year. సో ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. బోల్డ్ అనే విషయాలు గుడ్డు గురించి తెలుసుకున్నాము, అలాగే మంచి రెసిపీస్ కూడా చూసుకున్నాం కదా. మీరు కూడా చక్కగా ఈ గుడ్డు వీటికి సంబంధించిన రెసిపీస్ని ఎంజాయ్ చేయండి, మంచి హెల్తీగా ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.